హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రవీణ్ కొండపల్లి. ఈ వీడియోలో న్యూ టాపిక్ సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ని చెప్పుకుందామండి. జనరల్గా సింప్లిఫికేషన్ అంటే ఏంటంటే మనకి అర్థమెటికల్ ఆపరేషన్స్ అన్నీ కూడా అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివిజన్ కానీ ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లంలో వచ్చినప్పుడు వాటిని సింప్లిఫై చేయటాన్ని సింప్లిఫికేషన్ అంటాం. ఈ సింప్లిఫికేషన్లో మనం ఎట్లా పడితే అట్లా చేయకూడదండి, మనకు వచ్చినట్టు చేయకూడదు. ఒక రూల్ని ఫాలో అవుతూ ఉండాలి. ఆ రూల్ ఏంటంటే ఆ రూల్ని బాడ్మాస్ రూల్ అంటారు. VBODMAS రూల్. ఈ బాడ్మాస్ రూల్ యూస్ చేస్తూనే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయాలి. మరి ఈ వి అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఓ అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఎం అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటో చూద్దాం. వి అంటే దీన్ని ఏమంటారంటే వింక్యులం అని అంటారండి. వింక్యులం. దీన్నే బార్ అని కూడా అనొచ్చు. సపోజ్ ఎలా ఇస్తాడంటే ఒక 3-2 అని ఇచ్చి ఒక ఎక్స్ప్రెషన్, సపోజ్ 3-2 అని ఉంది, దీని మీద బార్ ఇలా ఇస్తే దీని వింకులం అంటారు. ఎప్పుడైనా ఇలా బార్ ఇచ్చినప్పుడు ఆ బార్ని తీసేసి ఏ నెంబర్స్ మీద అయితే ఆ హారిజంటల్ లైన్ బార్ అనేది ఉంటుందో ఆ లైన్ ఉన్నంత వరకు స్మాల్ బ్రాకెట్ పెట్టుకోవాలి. ఇలా దాన్ని వింకులం అంటారు. నెక్స్ట్ వచ్చేసి బి. అసలు బి అంటే ఏంటంటే బ్రాకెట్ అనమాట. బ్రాకెట్స్ ఉంటాయి. బ్రాకెట్స్లో కూడా 3 టైప్స్ ఉంటాయి: స్మాల్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. ఎప్పుడైనా ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ చేసిన తర్వాత ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్నవి చేయాలి, తర్వాతనే స్క్వేర్ బ్రాకెట్, దీన్నే బిగ్ బ్రాకెట్ అని కూడా అంటాం, ఉన్న వాల్యూస్నే సింప్లిఫై చేయాలి. ఇలా ఈ రూల్ ప్రకారమే చేసుకుంటూ పోతుండాలి. ఫస్ట్ బార్ అనేది చేయాలి, తర్వాత బ్రాకెట్లో ఉన్నది చేయాలి. బ్రాకెట్లో కూడా స్మాల్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్ రూలే ఫాలో కావాలి. ఓ అంటే ఏంటంటే ఆఫ్. ఆఫ్ అన్నా మల్టిప్లికేషన్ అన్నా ఇంటూ చేయటమే. మరి ఆఫ్ అనే ఓఎఫ్ ఆఫ్ అనేది ఇంటూ చేసిన తర్వాత డివైడెడ్ బై డివిజన్ చేయాలి. డివిజన్ అంటే డివైడెడ్ బై యాక్చువల్లీ అంటే ఏ డివైడెడ్ బై బి అని ఉంటుంది. ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు ఏ పెద్దదైనా, ఏ గ్రేటర్ నెంబర్ అయినా, బి గ్రేటర్ నెంబర్ అయినా ఫస్ట్ వచ్చేది ఏని పైన రాయాలి, బిని కింద రాయాలి. ఎప్పుడైనా ఏ డివైడెడ్ బై బి అంటే ఏ బై బి ఓన్లీ, వెదర్ ఏ ఈజ్ గ్రేటర్ ఆర్ బి ఈజ్ గ్రేటర్, ఇట్ ఆల్వేస్ షుడ్ బి రిటన్ యాజ్ ఏ బై బి. సపోజ్ 2 డివైడెడ్ బై 3 అన్నప్పుడు 2/3 రాయాల్సిందే. సపోజ్ 3 డివైడెడ్ బై 2 అన్నా కూడా అన్నప్పుడు 3/2 రాయాలి. అంటే ఫస్ట్ వచ్చేది పైన వస్తుంది న్యూమరేటర్లో, సెకండ్ వచ్చేది డినామినేటర్లో వస్తుంది. ఇది డివిజన్. తర్వాత వి అయిపోయింది, బి అయిపోయింది, ఓ అయిపోయింది, డి అయిపోయింది. తర్వాత ఏమొస్తుంది? ఎం వస్తుంది. ఎం అంటే ఏంటంటే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అన్నా కూడా ఇంటూనే, ఆఫ్ అన్నా ఇంటూనే. కానీ ఆఫ్ అని ఇంటూ చేసిన తర్వాత డివైడెడ్ బై చేసిన తర్వాతనే మల్టిప్లికేషన్ ఇంటూ చేయాలి. తర్వాత ఏ అని ఉంటుంది, దాన్ని ఎడిషన్ అంటాం. ఎడిషన్ అంటే ప్లస్ చేయాలి. ఎస్ అంటే సబ్ట్రాక్షన్. లాస్ట్ది ఏంటిది? ఎస్, సబ్ట్రాక్షన్. ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ అంటే మైనస్. అంటే ఫస్ట్ బార్ అనేది చేయాలి, తర్వాత బ్రాకెట్ ఉన్నది చేయాలి, తర్వాత ఆఫ్ అనేది ఉన్నది చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ చేయాలి,
తర్వాత మైనస్ చేయాలి. దీన్నే బాడ్ మాస్ రూల్ అంటారు. వి బాడ్ మాస్ రూల్ని ఫాలో అవుతూనే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీని మీద ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. చూడండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తా. సపోజ్ మీకేమని ఇస్తాడంటే 2 - 3 + 4. ఇది సింపుల్ ప్రాబ్లం చెప్తున్నా చూడండి. అందరు ఏమనుకుంటారంటే దీన్ని చూడంగానే ఫస్ట్ ఇవి 2 యాడ్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే 4 + 3 చేస్తారు. ఫస్ట్ ఆప్షనే 5 ఇస్తాడు. సెకండ్ ఆప్షన్ సపోజ్ 1 + 4, కొంతమందికి -5 వస్తుంది. కొంతమందికి ఎంత వస్తుందంటే 1 వస్తుంది. కొంతమందికి 3 వస్తుంది. మరి ఆన్సర్ ఎలా చేయాలి? దీనికి ఆన్సర్ ఎలా చేయాలంటే ఎప్పుడైనా ఒక నెంబర్ రాసామంటే ఆ నెంబర్కి ముందు, సపోజ్ నేను ఇక్కడ 3 అనే నెంబర్ రాసా, ఇది +3నా -3నా అంటే +3 అని చెప్పొచ్చు. ఒకవేళ -3 రాయాలంటే ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. దీన్ని -3 అంటారు. ఇది -3, ఇది +3. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఒక నెంబర్ ముందు ఏ గుర్తు అంటే ఏ సైన్ లేకపోతే అది ప్లస్ వాల్యూనే అవుతుంది. ఒకవేళ మైనస్ సైన్ ఉంటేనే మనం దాన్ని రిప్రజెంట్ చేయాలి మైనస్ తోటి. ఇప్పుడు ఎప్పుడైనా ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు ముందు మనకి వింకులం ఉందా లేదా, తర్వాత వింకులం అయిపోయిన తర్వాత బి బ్రాకెట్ ఉందా లేదా, ఆఫ్ ఉందా లేదా, డివిజన్ ఉందా లేదా, ఇంటూ ఉందా లేదా, ప్లస్ ఉందా లేదా, మైనస్ ఉందా లేదా, ఈ ఆర్డర్ ఫాలో కావాలి. అది ఎప్పుడు మైండ్లో ఉండాలి. ఇక్కడ అవన్నీ ఏం లేవు, ఓన్లీ ప్లస్ మైనసే ఉన్నాయి. అంటే ముందు మనం ప్లస్ చేయాలి. అంటే ప్లస్ దేన్ని చేయాలి, ప్లస్ ఉన్న వాల్యూస్ ముందు ప్లస్ చేసుకోండి, అది ఈజీ అవుతుంది. ఏదైనా ముందు ప్లస్ చేయొచ్చు, కానీ మీకు ఈజీగా ఉండటం కోసం, పిల్లలకి ఈజీగా ఉండటం కోసం ముందు ప్లస్ ఉన్నవి ప్లస్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ ఉన్నది ఏది, 2 అనేది ప్లస్ వాల్యూనే, 4 అనేది ప్లస్ అనేది. అంటే ముందు ఇవి 2 యాడ్ చేయాలి. ఇది 2 + 4 ఎంత అవుతుందంటే 6 వస్తుంది. అంటే ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఏమున్నది, -3 ఉంది. 6లోంచి 3 పోతే ఇంకెంత ఉంటుందంటే 3 ఉంటుంది. కాబట్టి యువర్ ఆన్సర్ ఈస్ 3. మరి 5 ఎట్లా వచ్చింది సార్, మీరు 5 రాస్తారన్నారు కదా, ఎలా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ముందు ఇవి 2 యాడ్ చేస్తారు. 4 + 3 7 అంటారు. 7లోంచి -2 చేస్తారు, 5 వస్తుంది. అసలు మైనస్ అనేది 2 మైనస్ ఇలా రాయం, వెనక నుంచి చేయమండి. ఎప్పుడు ముందు మైనస్ ఉంటేనే మైనస్ చేయాలి. ఇలా బ్యాక్ సైడ్ మైనస్ ఉంటే దాన్ని మైనస్ చేయకూడదు. ఓకేనా, ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5 ÷ 5 ఆఫ్ 5 × 5 ఇలా ఉందనుకోండి. దీని వాల్యూ ఎంత అన్నాను అనుకోండి. అంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ డివిజన్ చేయాలా, ఆఫ్ చేయాలా, ఇంటూ చేయాలా అంటే బాడ్ మాస్ ప్రకారం ఫాలో కావాలి. ఫస్ట్ ఇక్కడ ఆఫ్ అనేది చేయాలి. వి లేదు, బి లేదు, అంటే బార్ లేదు, బ్రాకెట్ లేదు. బారు బ్రాకెట్ 2 లేవు. తర్వాత ఆఫ్ అనేది ఉంది. ఆఫ్ అంటే ఏంటి, ఇది ఆఫ్ అంటే ఇంటూ చేయాలి. ముందు ఈ 2 వాల్యూస్ ఇంటూ చేయండి. అంటే 5 × 5 అవుతుంది. ఎంత అవుతుంది, దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే 25 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా మారుతుందంటే 5 ÷ 25 × 5గా మారుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇది ఆఫ్ కూడా అయిపోయింది కదా. ఆఫ్ అయిపోయిన తర్వాత ఇక మిగిలింది మనకి డివిజన్ ఉందా, మల్టిప్లికేషన్ ఉందా, ఎడిషన్ ఉందా చూసుకోవాలి. డివైడెడ్ బై ఉంది కాబట్టి ముందు డివైడెడ్ బై చేయాలి, ఇది చేయాలి. 5 ÷ 25 అంటే 25/5 అనేది కాదు, ఏం రాయాలి, 5/25 అని రాయాలి. ఎప్పుడు ఫస్ట్ వచ్చేది న్యూమరేటర్లో డివైడెడ్ బైకి
సెకండ్ వచ్చేది డినామినేటర్లో రాయాలి కాబట్టి 5/25 అవుతుంది. ఇక్కడ ఇంటూ 25 ఉంది, ఇంటూ 5 ఉంది, 5 రాశాను. ఇప్పుడు 5 1 5 5 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇక మీకు పక్కన అది పైన ఏం మిగిలింది, 1 5 5/5 మిగిలింది. మళ్ళీ 5 1 5 1 అంటే మీ ఆన్సర్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఇలా ఈ పద్ధతిలో చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా. ఇంకొక ప్రాబ్లం చెప్తా చూడండి కొంచెం ఎలా చేయాలి అనేది. సపోజ్ ఇలా ఇచ్చాడండి, సింప్లిఫై 27 - 25 ఇది ఒక బ్రాకెట్లో ఇచ్చాడు, ఇంకొక బ్రాకెట్లో 12 + 1 అని ఇచ్చాడు. ఈ వాల్యూ ఎంత అని. ఎప్పుడైనా ఇక్కడ ముందు మనం చూసుకోవాల్సింది బార్ ఉందా, వింక్యులం అంటాం దాన్ని, వింక్యులం ఆర్ బార్ అనేది ఉందా, లేదు. వి బార్డ్ మాస్ రూల్ ఎప్పుడు మైండ్లో ఉండాలి. అది లేదు, వి లేదు, బి లేదు, బ్రాకెట్లో ఉన్నాయి. బ్రాకెట్ ఉంది, బ్రాకెట్లో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్లో ఉన్నవి చేసుకోవాలి. ఇవి ఇక్కడ ఉన్నవి రెండు కూడా స్మాల్ బ్రాకెట్లే ఉన్నాయి. ఇక బ్రాకెట్లో ఉన్నవి చేసేటప్పుడు కూడా వాటికి కూడా బార్డ్ మాస్ రూల్ అప్లై చేయాల్సిందే. ఇక్కడ ముందు ఇది చేద్దాం, ఈ బ్రాకెట్ తర్వాత ఈ బ్రాకెట్లో ఉన్న రాద్దాం. 27 - 25 ఎంత, 2, ఇది ఈ బ్రాకెట్లో రాసాం. నెక్స్ట్ 12 + 1 ఎంత, 13, ఈ బ్రాకెట్లో రాసాం. ఎప్పుడైనా రెండు బ్రాకెట్లు పక్క పక్కన ఉన్నాయంటే అవి ఇంటూ అన్నమాట. 2 × 13 ఆన్సర్ ఎంత అవుతుందంటే 26 అవుతుంది. 2 13 = 26. ఇలా చేయాలి ప్రాబ్లం అనేది ఎప్పుడైనా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. 4/9 × 18/5 డివైడెడ్ బై 24/5 ఇలా ఉంది. ఇది ఇంకొక ప్రాబ్లం. ఓకేనా, ఇంకొక క్వశ్చన్. అయితే ముందు ఇంటూ చేయాలా డివైడెడ్ బై చేయాలంటే డివైడెడ్ బై చేయాలి. ఇది చేయాలి. ఇది ఎలా రాస్తాం, 18/5 డివైడెడ్ బై అంటే ఏమని చెప్పా, బై అని రాయాలి. బై 24/5. ఫస్ట్ ఉండేది న్యూమరేటర్లో, తర్వాత ఉండేది డినామినేటర్లో రాయాలి అని చెప్పా. ఇప్పుడు డినామినేటర్లో ఉండే వాల్యూని న్యూమరేటర్కి తీసుకొస్తే రివర్స్ అవుతుంది. అంటే 18/5 అలానే ఉంచి ఈ 24/5ని పైకి తీసుకొస్తే 5/24గా రాసుకోవాలి. ఇక్కడ 5 1 5 1 క్యాన్సల్, 6 3 6 4 క్యాన్సల్. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 3/4 వచ్చింది. ఇక్కడ ఉన్నది ఎంత, 4/9 ఇంటూ ఈ మొత్తం వాల్యూ చేస్తే మనకి 3/4 వచ్చింది. ఇప్పుడు 4 1 4 1 క్యాన్సల్, 3 1 3 3 క్యాన్సల్. ఇప్పుడు మనకి ఎంత వచ్చిందంటే 1/3. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అయితే ఇలా చేయకుండా ఎప్పుడైనా ఒకటే స్టెప్లో కావాలంటే డివైడెడ్ బై ఉంటే దాన్ని ఇంటూగా మార్చుకోండి. 4/9 ఇంటూ 18/5 ఇంటూగా మార్చండి దాన్ని. ఎక్కడ డివైడెడ్ బై ఉన్నదాన్ని ఇంటూగా మార్చుకుంటే న్యూమరేటర్ డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్గా మారిపోతాయి. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి, నేను 5/24గా రాసుకోవాలి. ఇక్కడ 5 1 5 1 క్యాన్సల్, ఇందాట్లానే 6 3 6 4 క్యాన్సల్. ఇక్కడ 4 1 4 1 క్యాన్సల్, 3 1 3 3 క్యాన్సల్. మీకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే పైన 1 వచ్చింది, కింద 3 మిగిలింది. 1/3 ఈజ్ యువర్ ఆన్సర్. ఇక ఎప్పుడైనా క్యాన్సిలేషన్ అర్థం కావట్లేదంటే మీకు తెలవాల్సింది పైనది ఉన్నది కింద ఉన్నది క్యాన్సిల్ చేయాలి. అది ఎటువైపు అయినా ఉన్నాయని పైన కింద ఉన్నది క్యాన్సిల్ చేయొచ్చు. అది ఒకటే టేబుల్లో క్యాన్సిల్ చేయాలి. పై ఉన్న నెంబర్ని ఏ టేబుల్లో క్యాన్సిల్ చేస్తామో కింద ఉన్న నెంబర్ని కూడా అదే నెంబర్తో క్యాన్సిల్ చేయాలి. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏమిచ్చాడంటే సింప్లిఫై 6 డివైడెడ్ బై 6 ప్లస్ 6 ఇంటూ 6 మైనస్ 6 ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. ముందు మనం ఏం చేయాలండి, డివైడెడ్ బై చేయాలి, అంటే డివిజన్ చేయాలి.
6/6. 6/6 జీరో కాదు, ఎప్పుడైనా సేమ్ వాల్యూ బై సేమ్ వాల్యూ ఉంటే 1 అవుతుంది. అది అంటే ఇది 1 అయింది. ప్లస్ 6 × 6 - 6 ఉంది. తర్వాత ప్లస్ చేయాలా, ఇంటూ చేయాలా, మైనస్ చేయాలంటే ఇంటూ చేయాలి. 6 × 6 చేయాలి. 1 + 36 - 6. ఇప్పుడు ఇది వేస్తే ఎంత వస్తుంది? 37. ప్లస్ చేసిన తర్వాత మైనస్ చేయండి. -6 అంటే ఆన్సర్ ఎంత? 31 ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా చేయాలి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి. సపోజ్ 15 × 4 - 10 / 5. ఇది ఎలా చేయాలి? ముందు ఏది చేయాలి? ఇంటూ చేయాలా, డివైడెడ్ బై చేయాలా? డివైడెడ్ బై చేయాలి. ఇక్కడ ఇంటూ ఉంది, మైనస్ ఉంది, డివైడెడ్ బై ఉంది. ముందు ఏది చేయాలి? డివైడెడ్ బై ఉన్నది చేయాలి. అంటే 10 / 5 అంటే 10/5. 5 1 5 2 అంటే దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఎలా మారుతుంది? ఎక్స్ప్రెషన్ 15 × 4 - 2గా మారుతుంది. ముందు ఇంటూ చేయాలా, మైనస్ చేయాలా? ఇంటూ చేయాలి. 15 4 ఎంత? 60 - 2. 60 - 2 ఎంత? 58 ఈజ్ యువర్ ఆన్సర్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 24 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ 6 - ఫ్లవర్ బ్రాకెట్ 5 - 2 బ్రాకెట్ 4 - 3 స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ క్లోజ్. ఈ వాల్యూ ఎంత అని అడిగాడు. ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్ చేయాలని చెప్పా. ఇది ఈ వాల్యూ చేయాలి. ఈ వాల్యూ ఎంత వస్తుంది? 4 - 3 అంటే 1 వస్తుంది. 1 ఈ బ్రాకెట్లో వచ్చింది, బయట 2 ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇవి రెండు ఏం చేయాలంటే ఇంటూ చేయాలి. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 5 × 2 అంటే 2 అయింది. 5 - 2గా మారిపోయింది. ఇది ఫ్లవర్ బ్రాకెట్లో వచ్చింది. ముందు స్మాల్ బ్రాకెట్ చేసాం, తర్వాత ఇంటూ ఉంది కాబట్టి 2 1 2 అయిపోయింది. 5 - 2 వచ్చేసింది బ్రాకెట్లో. 5 - 2 వాల్యూ ఎంత? 3 అవుతుంది. ఇప్పుడు బిగ్ బ్రాకెట్లో వచ్చాం. 6 - 5 - 2 ఎంత అంటే 3 అవుతుంది. ఇది బిగ్ బ్రాకెట్. ముందు ప్లస్ ఉంది, 24 ఉంది. ముందు బ్రాకెట్లో ఉన్నది చేసుకోవాలని మనకు తెలుసు కాబట్టి 6 - 3 ఎంత అంటే 3. బ్రాకెట్ ముందు ప్లస్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంటూ కాదు, ప్లస్ అని ఏది ఉంటే అది రాయాలి. ఏం లేకపోతే బ్రాకెట్ ముందు ఏ సైన్ లేకపోతే ఇంటూ చేయాలి. 24 + 3 ఎంత అంటే 27 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి. ఈ ప్రాబ్లం చూడండి. సింప్లిఫై 162 డివైడెడ్ బై 18 + 9 × 6. ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూడండి. ఇక ఫస్ట్ ఏది చేయాలి? డివైడెడ్ బై చేయాలి ఫస్ట్. అంటే 162 డివైడెడ్ బై 18 అంటే బై 18 అవుతుంది. 18 1 18 9 162 అంటే ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చిందంటే 9 వచ్చింది. ఇప్పుడు మనకేమవుతుంది? ఎక్స్ప్రెషన్ 9 + 9 × 6. మరి ఇప్పుడు ప్లస్ చేయాలా, ఇంటూ చేయాలంటే ముందు ఇంటూ చేయాలి. ఓకేనా? 9 6 54 + 9. 54 + 9 ఎంతండి? 63 ఈజ్ యువర్ ఆన్సర్. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ పెడతాను, మీరు ట్రై చేసి నాకు ఆన్సర్గా టిక్ చేయండి. మీరు మెసేజ్ చేయండి, చూద్దాం ఎంతమంది చేస్తారో. ఒక ఫస్ట్ ప్రాబ్లం మీరు ఆన్సర్ 1 అని పెట్టి నాకు మెసేజ్ చేయండి. 6 × 7 + 3 × 60. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ 2 × 12 - 3 + 4 × 10 - 7. దీని ఆన్సర్ ఎంతో పెట్టండి, చూద్దాం. నెక్స్ట్ థర్డ్ 16 డివైడెడ్ బై 4 ఆఫ్ 2 - 2 బిగ్ బ్రాకెట్ 2 - ఫ్లవర్ బ్రాకెట్
2 minus 2 small bracket, 2 minus 2 minus 2 small bracket close, flower bracket close, big bracket close. ఇవి ఇంతవరకు మీరు ఆన్సర్స్ చేసి నాకు మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇంకా మోర్ వీడియోస్ కోసం. నెక్స్ట్ మీ ఫ్రెండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ ప్రవీణ్ కొండపల్లి.